నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. నారా లోకేష్ గారు కరెక్ట్గా కొద్ది రోజుల క్రితం ఒక మాట చెప్పారు. వాస్తవానికి రెడ్ బుక్ తెరవాల్సిన అవసరం లేకుండానే పోతుంది. వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా తమకు తాము తప్పులు చేసి వాళ్ళు అరెస్ట్లు అవుతున్నారు సంగతి నారా లోకేష్ గారు చెప్పారు. ఇది నిజం అని చెప్పేసి నిరూపిస్తున్నారు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సిదిరి అప్పలరాజుకు సంబంధించి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సిదిరి ఆరవ్ బండి బుల్లెట్తో వెళ్ళి దానయ్యని గుద్దడం, దానయ్య అక్కడ చనిపోవడం, చనిపోయినటువంటి టైంలో ఈ యొక్క సాక్ష్యాలన్నింటినీ కూడా పూర్తిగా మార్చివేసేటువంటి ప్రయత్నంలో సిదిరి అప్పలరాజు సిద్ధార్థ త్యాగిని ఆ అబ్బాయిని పెట్టడం, ఆ అబ్బాయి బైక్ నడిపి గుద్దాడని చెప్పేసి పూర్తిగా సాక్ష్యాలు తారుమారు చేయాలని చెప్పి చూశాడు. సో ఈ కేసులో A1గా ఆరవ్, A2గా సిద్ధార్థ త్యాగి, A3గా సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యాడు. సిక్కోళ్ళకి సంబంధించినటువంటి ఒక జైల్లో తను ఉన్నాడు, అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించలేదు, ఓన్లీ వెళ్ళాడు. అక్కడ జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, వచ్చేసాడు. కనీసం పరామర్శ కూడా జరగలేదు. అదేవిధంగా చూసుకుంటే జోగి రమేష్ సొంత కోడలు ఎవరైతే ఉన్నారో మేఘన, ఆవిడ వెళ్ళి దాదాపు ఇంట్లో ఉన్నటువంటి ఒక 11 మంది కుటుంబ సభ్యుల మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక సమయంలో అసలుకి జోగి రాజు మగాడే కాదని కూడా చెప్పేసింది. సో ఇదొక విషయం. అయితే మరొకటి తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు, అంటే ఏ కేసు చూసుకున్నా సరే అందరు ఫ్యామిలీ ప్యాక్తో పాటు వచ్చేస్తుంటారు వైసీపీ నేతలందరూ కూడా. ఆయన కొడుకు నాని కావచ్చు, అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి వాణి గారు కావచ్చు, వీరందరూ కూడా దొంగ సర్టిఫికేట్ని క్రియేట్ చేసి భూమిని కొట్టేయడమే కాకుండా ఆ యొక్క భూమికి సంబంధించి చూసుకుంటే ఆ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి ఇచ్చాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆయన బాధితుడు అని చెప్పేసి చెప్పుకుంటుంటాడు. ఇటీవల కాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తుడిపేస్తూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు అని చెప్పి వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో వినుకొండ, ఆయన గండిపేట చెరువులో దాదాపు 1500 కోట్లకు సంబంధించినటువంటి ఒక భూమిని కబ్జా చేయడం, దానికి దొంగ పత్రాలు సృష్టించడం, ఆఖరికి హైడ్రా నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు దొంగ పత్రాలు క్రియేట్ చేయడం. అక్కడ ఆయన కూడా బాధితుడేనట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నటువంటి ఒక ఏపీ లిక్కర్ స్కామ్లో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు అనేటువంటి ఒక కారణంగా ఆయనకు సంబంధించి బెయిల్ రద్దు చేయబోతున్నారు. అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కూడా సేమ్ కేసు, సేమ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కేసు. ఈయన కూడా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడని చెప్పి గతంలో ఏదైతే సిట్టికి 25 లక్షల రూపాయలు లంచం ఇచ్చి పూర్తిగా తన పేరుని కొట్టాలని చెప్పేసి మళ్ళీ లంచాలు ఇస్తూ మాట్లాడుతున్నటువంటి ఆయన. ఇవన్నీ ఎప్పుడో జరిగినటువంటి విషయాలు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ అందరికీ కలిగేటువంటి ఒక అనుమానం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వీరు ఇంతగా బరి తెగిస్తున్నారు అని చెప్పేసి అంటే ఏంటి అని. అయితే లేటెస్ట్గా విరూపాక్ష ఆలూరు ఎమ్మెల్యే, ఆయన ఒక దళితులకు సంబంధించి ఇంటికి వెళ్ళి అక్కడ టీడీపీకి సంబంధించిన నేత అయినటువంటి ఒక ఆయన కోసం వెళ్ళడం, ఇసుకకు సంబంధించినటువంటి ఒక ఇష్యూలో వెళ్ళి అక్కడ ఆయన లేడని సంగతి తెలిసిన తర్వాత కూడా వారి ఇంట్లో ఉండేటువంటి ఒక వారి సతీమణి పైన దౌర్జన్యం చేయడం, వివస్త్రను చేయడం. మీ ఆయన పిలిపి నేను వాడిని చంపేక వచ్చినాను, ఫస్ట్ నువ్వు పిలిపించి వాడిని చంపేసి నేను ఇంటికి వెళ్తాను, ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను, వాడిని ఎక్కడున్నా పిలిపి, వాడిని వేగష్టాలు ఎక్కువైనాయి. ఈ పక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగా కూడా లోపల నుంచి దిగ్గుకొచ్చి నైట్ భుజాల మీద చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచు నేను ఫస్ట్ వెళ్ళిపోతాను, ఎందుకు ఇచ్చినారు పదవి, ఇంటికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చినారు ఆయనకి, వాళ్ళ ఇంట్లో లేడీస్ అనేది ఉండరా, వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఆడపిల్లలు అనేది, తల్లిదండ్రులని ఉంటారు కదా, అట్లప్పుడు ఆడపిల్లని ఎట్లా లోపల వచ్చి నైట్ చింపే అంత అవసరం ఏముంది, బయట చూసుకోవాలి, అబ్బాయిలు బయట చూసుకోవాలి, బయట ఎవరం చేయాలా. ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు కానీ ఏంటి పదవి ఏం చేయలే, ఆయన ప్రజలకు ఎట్లా చెప్పాలనేది తెలుసుకొని లేడీస్ తో ఎట్లా మాట్లాడాలా, లేడీస్ ని ఎట్లా గౌరవించాలని తెలుసుకొని మాట్లాడాలి. ఆయన ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టి మీ ఆయన పిలిచి ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వాడిని వెళ్ళిపోతాను,
వచ్చినాను. ఏం జరిగినా ఆయనే మా కారణం. వీరపాక్షి తన కొడుకు తమ్ముడు వచ్చినారు. వాళ్ళు చాలా దాడంగా చేసినారు. మా ఆయన పిలిపించినా గానీ 200 మంది వచ్చినారు. ఇంటికి ఓగితే ఉన్నాయి ఇంట్లో. వాళ్ళు అంత దౌర్జన్యంగా వచ్చి అంత ఆడదాన్ని అట్లా చేస్తే ఎట్లా వాళ్ళు ఎట్టనగా 6 పడాల్సిందే. మా ఇంట్లో ఏం జరిగినా ఆయనే మా కారణం. మా ఇంట్లో మా ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళకి ఏం జరిగినా వీరపాక్షే. ఏం జరిగినా లోకేష్ సారు, చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సారు మాకు అన్యాయం చేయకోకున్నట్లు మాకు న్యాయం చేసేటట్లు చేయండి స్వామి. ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఆయన్ని రాత్రిపూట అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏదో చాలా కొత్తగా వింతగా ఏదో జరిగినట్టు వైసీపీ నేతలందరూ కూడా రాత్రిపూట 2 అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. అయితే వీరు గతం మర్చిపోయారా, ఒకసారి గుర్తు చేయాలని చెప్పి చూస్తే టీడీపీకి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయలేదు, ఎంతమంది తలుపులు బద్దలు కొట్టలేదు, ఎంతమంది గోడలు దూకి పోలీసులు వచ్చి ఆ టైంలో అరెస్ట్ చేయలేదు. అయ్యన్న పాత్రులు గారు కావచ్చు, చింతకాయల విజయ్ గారు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎంతోమంది ఇళ్లపైన చేసినటువంటి ఒక దాడి అటువంటిది. సొంత మీ వైసీపీ ఎంపీ అయినటువంటి ఒక రఘురామకృష్ణ గారిని ఎప్పుడు తీసుకెళ్లారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అచ్చెన్నాయుడు గారిని ఎలాగ అరెస్ట్ చేసేసి పూర్తిగా ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత బ్లీడ్ అవుతున్నా సరే డొక్కు కారులో తీసుకొని రాష్ట్రం మొత్తం ఎలా తిప్పారు, ఇవన్నీ మర్చిపోయారా? అయితే నిన్న ఆలూరు ఎమ్మెల్యేకి సంబంధించి విరూపాక్ష ఆయనని అర్ధరాత్రి పూట అదుపులో తీసుకోవడం అనేది చాలా పెద్ద సమస్య కింద చూస్తున్నారు ఇప్పుడు వైసీపీ నేతలంతా కూడా. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టుగా మీరు నేర్పించిందే ఇదంతా. అయితే విరూపాక్షకు సంబంధించి నిజంగా ఇది కక్షపూరిత రాజకీయాలా, లేదా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా అంటే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇప్పటిదాకా విరూపాక్ష అంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఆనవాళ్ళు మనకి ఎక్కడైనా కనిపించాయా? మనం ఎప్పుడైనా డిస్కస్ చేశామా? లేదు. ఎందుకు అంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా సైలెంట్గా ఉంది. అందరూ ఆయన గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేరు. కానీ ఈరోజు బరి తెగించి మంచి ఎలానో చేయలేం కాబట్టి చెడు చేస్తున్నా సరే జనం నోళ్ళలో నానాలి అనేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి నినాదాన్ని తీసుకొని వైసీపీ నేతలందరూ కూడా బరి తెగించి జైలుకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు వస్తున్నాం. అయితే ఇది కక్షపూరిత రాజకీయాలు అయితే కావే. నిన్నేమన్నా రెడ్ బుక్లో చెప్పాడా నారా లోకేష్ గారు, విరూపాక్ష నువ్వు వెళ్ళు ఆ యొక్క దళితుల ఇంటికి వెళ్ళిపోయి ఆ యొక్క స్త్రీని వివస్త్రం చేసేసేయి, అప్పుడు నేను రెడ్ బుక్లో రాసేసుకొని నేను అర్ధరాత్రి ఇప్పుడు అరెస్ట్ చేస్తానని చెప్పాడా? అదేవిధంగా సిదిరి ఆరవకి బుల్లెట్ తీసుకొని దాని గుద్దే నేను రెడ్ బుక్లో రాసేసుకొని వచ్చి నిన్ను మీ నాన్నని సిద్ధార్థ త్యాగిని అరెస్ట్ చేస్తానని చెప్పి రాసుకున్నాడా? మీకేమైనా చెప్పాడా? మీరు నిజంగా నా నారా లోకేష్ గారు రెడ్ బుక్లో రాసుకుంటానంటే నేను ఇది చేశారా? అదేవిధంగా తమ్మినేని సీతారాం ఒక స్పీకర్గా ఉంటూ ఒక మనిషికి నువ్వు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసేయి, నేను రెడ్ బుక్లో రాసేసుకొని అప్పుడు నీ మీద కేసులు పెడతానని చెప్పేసి యువగలం పాదయాత్రలు నీతో అన్నాడా? నారా లోకేష్ గారు చెప్పింది నువ్వు చేశావా? సో ఇది ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు అవుతాయి? సో ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలు కాకుండా ఇప్పుడు అందరూ కూడా డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే 2019 నుంచి 24 దాకా ఎవరు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వం లేనప్పుడు కూడా వారి హయామే ఇంకా 30 ఏళ్ళు నడుస్తుంది అన్నటువంటి ఒక భావనలో ఎలాంటి అరాచకాలు చేస్తూ వస్తున్నారో ఇప్పుడు చూస్తున్నటువంటి కాకుండా దీనికి 100 రెట్లు ఎక్కువ 2019-24 దాకా జరిగాయి కాబట్టి ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి మీకు 11 స్థానాలు ఇచ్చేసి పక్కన పెట్టారు. అయినా సరే ఇంత బరిదెగిస్తున్నారంటే అప్పుడు ఇంకెంత బరిదెగించి ఉండొచ్చు, ఎన్ని కేసులు బయటికి రాకుండా ఆపేసి ఉండొచ్చు, ఎన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు దీని గురించే డిస్కషన్ జరుగుతుంది. అయితే వైసీపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరికి అరెస్ట్ అవ్వడం, ఇంకా రానున్నటువంటి కాలంలో ఇంకా చాలా అరెస్టులు, చాలా పెద్ద తలకాయలు, పెద్ద తిమింగలాలు కూడా అరెస్ట్ కాబోతున్నాయనే సంకేతాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అందుకే ఈ మధ్య చూసారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు పరామర్శ చేస్తానికి వెళ్తున్నటువంటి వ్యక్తి ఉన్నా లేకున్నా సరే తన బల ప్రదర్శన మాత్రం ఎక్కడ ఆపడం లేదు. ఎందుకు అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఏపీకి సంబంధించిన ముడుపుల కేసులో కావచ్చు, ఇవన్నిటిలో కూడా అతి త్వరలో ఈడీ కూడా జగన్మోహన్ రెడ్డిని విచారణ చేస్తుంది కాబట్టి సో విచారణ చేసే టైంలో గతంలో ఇలానే విచారిస్తున్నట్టుగా తీసుకెళ్ళిన తర్వాత 3వ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా అదే జరగబోతున్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి ఒకవేళ నన్ను విచారణకి పిలిచినా లేదా అరెస్ట్ చేసినా సరే ఇంత మంది బయటకు వస్తారు, రప్ప అని చెప్పేసి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తారు. సో నా పైన చెయ్యి వేయకూడదు అనేటువంటి ఒక సంకేతాలు ఇస్తానికే ఈ పరామర్శ యాత్రలని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఇదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా వరకు కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ వస్తున్నాం.
క్రెడిట్ చోరీ డిజార్డర్ కూడా ఎక్కువైపోయింది. ఆయన అసలుకి ఇటక కూడా పెట్టినటువంటి ఒక పరిస్థితుల్లో పూర్తిగా నేనే కట్టేశానని చెప్పేటువంటి ఒక పరిస్థితి కూడా చూస్తున్నాం. సో దీంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు అరెస్ట్ అవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సిసిడి ఏదైతే క్రెడిట్ చోరీ డిసార్డర్ ద్వారా ప్రజల్లో చులకన పడుతున్నాడు. అదేవిధంగా పూర్తిగా ఇలాంటివన్నీ చేస్తూ అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ కాబోతున్నారు. సో ఖచ్చితంగా ఇది కక్షపూరిత రాజకీయమా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎటువంటిది కాదు. ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం లాగానే వైసీపీ నేతలు భావిస్తున్నారు కాబట్టి చట్టానికి చిక్కుతున్నారు, ఖచ్చితంగా అరెస్ట్లు అవుతూ వెళ్తున్నారు. సో మనం చూసుకుంటే వల్లభనేని వంశీ దగ్గర నుంచి ఈరోజు విరూపాక్ష దాకా నిజంగా జరిగినవి రెడ్ బుక్ రాజ్యాంగమా లేదంటే మనకు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందా? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.